నల్గొండ జిల్లా తిరుమలగిరి ఎంఆర్ఓ అనిల్ కు మానవ హక్కుల కమిషన్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఒక భూ వివాదంలో తహసీల్దార్ పక్షపాతంగా వ్యవహరించాడంటూ ఒక బాధితుడు హెచ్ఆర్సీని ఆశ్రయించాడు. దీంతో బాధితుడి ఫిర్యాదుపై పూర్తి నివేదికను సమర్పించాలని ఎంఆర్ఓను ఆదేశించారు. మానవ హక్కుల కమిషన్ ఆదేశాలను ఎంఆర్ఓ బేఖాతరు చేయడంతో అతన్ని వెంటనే అరెస్టు చేసి తమ ముందు ప్రవేశపెట్టాలని హెచ్ఆర్సీ పోలీసులను ఆదేశించింది. నల్గొండ జిల్లా తిరుమలగిరి ఎంఆర్ఓ అనిల్ కు మానవ హక్కుల కమిషన్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఒక భూ వివాదంలో తహసీల్దార్ పక్షపాతంగా వ్యవహరించాడంటూ ఒక బాధితుడు హెచ్ఆర్సీని ఆశ్రయించాడు. దీంతో బాధితుడి ఫిర్యాదుపై పూర్తి నివేదికను సమర్పించాలని ఎంఆర్ఓను ఆదేశించింది మానవ హక్కుల కమిషన్. అయితే మానవ హక్కుల కమిషన్ ఆదేశాలను ఎంఆర్ఓ బేఖాతరు చేయడంతో అతన్ని వెంటనే అరెస్ట్ చేసి తమ ముందు ప్రవేశపెట్టాలని హెచ్ఆర్సీ పోలీసులను ఆదేశించింది. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, మరి ఎంఆర్ఓను అరెస్ట్ చేసి పోలీసులు హెచ్ఆర్సీ ఆదేశించింది కదా తమ ముందు ప్రవేశపెట్టాలని, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఎందుకు అలా హెచ్ఆర్సీ ఆదేశించింది? నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ తహసీల్దార్ అనిల్ కి అయితే అరెస్ట్ వారెంట్ అయితే జారీ చేశారు. ఓ భూ వివాదంలో ఎంఆర్ఓ అనిల్ పై అయితే బాధితుడు హెచ్ఆర్సీని అయితే ఆశ్రయించడం జరిగింది. దీనిపై స్పందించినటువంటి హెచ్ఆర్సీ ఏదైతే దీని మీద నివేదిక ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. ఈ తహసీల్దార్ అనిల్ ఏదైతే హెచ్ఆర్సీ ఇచ్చినటువంటి వీటికి స్పందించకుండా ఉండడంతో అయితే సీరియస్ అయినటువంటి వీళ్ళు వెంటనే అరెస్ట్ చేసి తమ ముందు ప్రవేశపెట్టాలని చెప్పేసి పోలీసులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా అయితే సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే బాధితుడి ఫిర్యాదుపై పూర్తి నివేదిక సమర్పించాలని చెప్పేసి గతంలో ఎంఆర్ఓను హెచ్ఆర్సీ చెప్పినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఎంఆర్ఓ అనిల్ పై అయితే సీరియస్ గా యాక్షన్ తీసుకోవడానికి అయితే ఇప్పటికే చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే అరెస్ట్ వారెంట్ జారీ చేసి తమ ముందైతే ప్రవేశపెట్టాలి, దీనికి సంబంధించినటువంటి నివేదిక కూడా పూర్తిగా తీసుకురావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లో పోలీసులు కూడా ఈ అరెస్టుకు సంబంధించినటువంటి నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ ఎంఆర్ఓకి సంబంధించినటువంటి దాంట్లో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడము, ఏదైతే భూమికి సంబంధించినటువంటి విషయంలో నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి అధికారులు లంచాలకు మరిగి ఇలాంటి పనులు చేయడం అయితే జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక మెజిస్ట్రేట్ గా ఉన్నటువంటి మండలానికి మెజిస్ట్రేట్ గా ఉన్నటువంటి ఎంఆర్ఓ ఇలాంటి పనులకు పూనుకోవడం అయితే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా అయితే సంచలనం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఏదైతే ఈ ఎంఆర్ఓ అరెస్ట్ వారెంట్ ఎప్పుడైతే వచ్చిందని చెప్పేసి జిల్లా వ్యాప్తంగానైతే ఇది ఒక సంచలనం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంఆర్ఓను అరెస్ట్ చేసి హెచ్ఆర్సీ ముందు ప్రవేశపెట్టిన తర్వాతకి దీనికి సంబంధించినటువంటి నివేదికలు మొత్తం కూడా తీసుకున్న తర్వాతకి విచారణ చేసి బాధితుడికి న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పేసి ఇప్పటికి బాధితుడు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అర్చన, రైట్, థ్యాంక్ యూ సో మచ్ పరమేష్.